నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్. నాకేమే అన్ని ఉన్నాయి, నేను హ్యాపీ. పరిస్థితిలోనైనా కావచ్చు, ఎవరు ముందుకు వెళ్ళలేరు. సో మీరు ఎప్పుడు చూసినా కూడా మనకి సంబంధించిన దాని గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. అసలు డబ్బు కావాలన్నా, ఆ డబ్బు మన దగ్గరికి కావాలన్నా, అంటే మనము డబ్బుతో సెట్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటాం. సో దానికి మైండ్ సెట్ ఎలా ఉండాలి మనకి? అసలు ఖచ్చితంగా చాలా అవసరం అండి. ఈ సృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైనది నన్ను అడిగితే నాకేం కావాలంటే డబ్బు. ఏంటే డబ్బు డబ్బు. దాన్ని మెల్లగా చెప్పను, నేను క్లాసులో చెప్తూ ఉంటాను. ఏమండి అందరు హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీ సార్ అంటారు. ఇప్పుడు మెల్లగానే చెప్తారు. ఏం కావాలంటే మీకంటే డబ్బు సార్. మెల్లిగా తూగుతా భయం అనమాట. అక్కడ భయం. ఆ భయంతో ఏం చేస్తారంటే డబ్బు కావాలి సార్. ఏదే అంటారు. డబ్బు సార్ రాదు, నన్ను అడగండి అంటాను. ఏం కావాలి సార్ మీకు? డబ్బు 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 అంటాను. అబ్బా అబ్బా అబ్బా. చూడు నా వాయిస్ ఎలా ఉంది అంటే లక్ష్మీదేవి ఎవడరా నన్ను పిలిచిందని అబ్బా 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 అని తిరిగి చూసే రేంజ్లో ఉంటాయి. ఎవరు? మణిబాబా. మణిబాబు నీకు ఇస్తూనే ఉన్నారు కదా డైలీ అంటే ఇంకా కావాలి. నేను వదిలే ప్రసక్తి ఇదేంటండి 50 అంటే మన దగ్గర ఉండేది. ఇది తక్కువ అండి 50. మణిబాబుకి డబ్బు ఇస్తూనే ఉన్నాను కదా, ఇంకేమంటారు. కాబట్టి ఎప్పుడు కానీ డబ్బుకి మించింది ఈ సృష్టిలో ఏమీ లేదని నేను ఒప్పుకుంటానండి. నేను అడిగితే మాత్రం నేను ఒప్పుకుంటాను. డబ్బు నాకు కాబట్టి ఈ సృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైనది. మణిబాబుని అడిగితే డబ్బే అంటాను. నాకు కావాల్సింది ఫస్ట్ డబ్బే. కాబట్టి ఎవరు కానీ ఏం కావాలంటే డబ్బు అనాలి, అంతేగాని డబ్బు సార్ డబ్బు సార్ అనకూడదు. చెప్పే పలికే విధానం. ఇప్పుడు మీరు పోతూ ఉంటారండి, సంగీత అంటే ఎలా ఉంటుంది సార్ అంటావు, వెంటనే చూస్తావు. సంగీత సంగీత అంటే ఏం చేస్తావా? వినపడదు. నువ్వు ఆడ చూస్తావు, నన్ను వినపడదు. లేదు చూడు, ఆ పలికే విధానంలో తేడా చూడు. నీకు నాకు తేడా ఏంటంటే గట్టికి పలికాను, వెంటనే చూసావు, ఆన్సర్ వచ్చింది. నేను డబ్బు అన్నా, లక్ష్మీదేవి నా ఒకసారి చూసేసింది. నేను డైలీ డబ్బు 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 అని అందుకే పాట పట్టించాను. డబ్బు సంపద పాట పట్టుకుంటారా, లక్ష్మీదేవిని మీ ఇంటికి పిలవంటారా నాయనా అని ఆహ్వానం. కాబట్టి డబ్బు ఏమడిగారు మీరు? డబ్బు డబ్బు డబ్బుకు మించింది ఈ సృష్టిలో ఏమీ లేదు. ఓకేనా? డబ్బు కావాలి అనుకుంటే మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ప్రతి నిత్యం డబ్బుకు సంబంధించిన విషయాలు మాత్రం మాట్లాడాలి. నీ మాటే డబ్బు అన్నాను. నేను ఎన్నో వీడియోలో చెప్పాను. నీ ప్రవర్తనే డబ్బు అన్నాను, నీ ఆలోచనే డబ్బు అన్నాను, నీ చూపే డబ్బు అన్నాను, నీ మైండే డబ్బు అన్నాను, నువ్వే డబ్బు అన్నాను, నీ చుట్టూ డబ్బు అన్నాను, నీ నవ్వే డబ్బు అన్నాను. ప్రతిదీ నేను డబ్బుతో ముడి చేస్తున్నానండి. నవ్వితే కూడా అది అబ్బా నేను బంగారు కొనంటా డబ్బు అని ఒక నవ్వు చూడు. నవ్వును ఏం చేసినావు? బంగారుతో ముడి చేసినావు. ఆ బంగారు కొనాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బుతో ముడి చేసినావు లేదా? చూపు చూస్తే కూడా పనికిరాని చూపులు చూడకూడదు. డబ్బు డబ్బు అబ్బా ఇల్లు భలే ఉందిరా, ఇలాంటి ఇల్లు కట్టాలి. ఆ ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బుతోనే ముడిపడాలి. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ డబ్బు ఆలోచన పెట్టాలి మానవుడు. డబ్బు కావాలనుకున్నావు కదా, డబ్బు ఆలోచన పెట్టాలి. ఆలోచన ఎప్పుడైతే పదే పెడతావో, ఇలా పెడుతూ నువ్వు ఏం చేస్తావు అంటే కొంత కృతజ్ఞత భావం. ఎన్నో వీడియోలు చెప్పాను నేను. చాలా అవసరం, దానికి చాలా విషయాలు ఉన్నాయి. కృతజ్ఞత భావం, అలా కృతజ్ఞత భావం పలకండి. ప్రతి దానికి థ్యాంక్స్ అనేది చెప్పండి. థ్యాంక్స్ చెప్తూ మీ అలవాట్లు ఉన్నాయి కదా, క్రమ పద్ధతిలో మార్చుకోండి. ఒక నీట్నెస్ అనేది రావాలి, ఒక నీట్నెస్కి రావాలి, ఒక నెట్ ఉండాలి. క్రమం. ఇప్పుడు నిద్ర లేచిందే ఏం చేయాలంటే ఫస్ట్ పని మనకి కొన్ని ఉంటాయి, అవి చేసుకొని మనం టిఫిన్ తినాలి. కానీ డైరెక్ట్గా నేసే పనిగా అనుకుంటే టిఫిన్ తింటామా? తినం కదా. అది వేస్ట్ పిల్ల జీవితాలు. అది ఆ క్రమ పద్ధతి అనేది కొన్ని పాటించండి. ఆ క్రమంగా పాటిస్తే నీట్నెస్ అనేది ఒకటి తయారు చేసుకోండి. మీ ఇంటి ఆవరణం కానీ, మీ ఇల్లు కానీ, మీరు కానీ ఒక నీట్గా ఉండడం. పిల్లలు భర్త కానీ, భర్త సెల్ పని కూడా మీరు చెప్పాలి. భార్య బస్ సెల్ పని ఏంది, డ్రెస్ ఏంది, బాగా నీట్గా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకోమే, నీట్గా ఉండేమే అని చెప్పాలి. ఎప్పుడైతే నీట్నెస్కి తయారవుతుందో ఆ ఇంటికి డబ్బు రావడానికి రెడీ. లక్ష్మీదేవి తలుపు తట్టడానికి రెడీ అని చెప్తుంది సైన్స్. డబ్బు వచ్చేస్తుంది ఆ ఇంటికి, ఆటోమేటిక్గా వస్తుంది. ఎలాగైనా వస్తుంది. నువ్వు అనుకున్న దానికి ఆలోచన ప్రకారం నీకు వచ్చేస్తుంది. అందుకే ఆలోచన విధానాన్ని కూడా కరెక్ట్గా పెట్టుకోవాలన్నాను. పాజిటివ్గానే పెట్టుకోండి ఆలోచన. ప్రతిదీ డబ్బుతో ముడిపడి చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నన్ను చూడండి. ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పిసనారి బంక ఒకడు ఉన్నాడంటే అప్పుడు బాబు. ఇప్పుడు మణిబాబు కాదు, అప్పుడు బాబు. అప్పుడు నా పేరు వచ్చి శోభన్ బాబు, శోభన్ పీకేసి బాబు అని పెట్టారని ఎన్నో వీడియోలు చెప్పాను. అప్పుడు బాబు వచ్చి పిసనారి బంక. ఈ విశ్వమణి బాబు వచ్చి ఇప్పుడు ధారాళమైన మనసు కలిగిన వాడు. అంటే ఎట్లా అంటే అట్లా చేయను. మళ్ళీ ఆ సబ్జెక్ట్ రూల్ ప్రకారమే దాన ధర్మాలు చేస్తాను. మళ్ళీ ఖర్చు పెట్టాలంటే ఆనందం నాకు. నేను ఎంత ఆనందంగా ఖర్చు పెడతాను, లక్ష్మీదేవి ఆనందంగా పెరుగుకొచ్చేస్తుంది. ఆమెకి కూడా ఇష్టమైంది ఏంటంటే పంపించడం, తీయడం. ఆమెను పంపించే విధానం కూడా నేర్చుకోవాలి. కుళ్ళుకుంటూ ఖర్చు పెట్టడానికి నేను డబ్బు రాదు. ఆమె ఇష్టపడదు. దీని దగ్గరికి పోతే అసలు కుడతా అది పంపించేదానికి నన్ను వరపోర నేను కాదు ఇస్తాను. పోయినా కానీ ఒకళ్ళు వచ్చినా కానీ ఎప్పుడు పోతుందని చూసుకొని చూసిందంటే మళ్ళీ రాదు. ఆ ఇష్టపడి పంపించాలి మనం.
అంటే ఎగ్జాంపుల్ అనుకోండి, ఖర్చు పెట్టే విధానంలో కూడా పిసినారి బంకాలు పనిచేస్తారు. ఇప్పుడు మీరు అనుకోండి, ఒక షాప్కి వెళ్తారు, బట్టల షాప్కి వెళ్తే ఆలోచన మీరు అనుకొని పోయి ఒక 5-6 వేలు ఎత్తుకొని పోయినారు అనుకోండి, ఆడిపోతే నీ కంట్లో మంచి కాస్ట్లీ వస్తువులు డ్రెస్సు కనిపిస్తుంది, ఇది ఎంత అని అడుగుతారు. ఇది 6,000 పోయి 10,000 అంటాడు, 20,000 అంటాడు. కానీ నువ్వు ఎంతలో కొనాలంటే ఒక తండ్రి దీన్ని కూడా దాన్ని అంటావు, ఎత్తుకొస్తారు. ఈడ దీన్ని చూపిస్తుంది కళ్ళు చూడంగానే నచ్చేసింది కదా, ఆడ కాస్ట్లీ ఇదే. ఇక్కడ తక్కువ రేటు నువ్వు అనుకుని పోయింది 3-4 వేలకి, ఆడ 10,000 నచ్చిపోతున్నది. ఇక్కడ చూస్తావు, దాన్ని వచ్చేస్తాడు ఇది ఎంత అంటే 10,000 అంటాడు, ఇది ఎంత అంటే 4,000 అంటాడు. దీన్ని ఒక 4,000కి ఇవ్వా, ఎంతగా నువ్వు అడతావు, 10,000 దాన్ని 4,000కి ఇవ్వరా అని అడతారు. ఏమ్మా 10,000 రూపాయలు ఎక్కడ 4,000కి ఇస్తారని వాడు కోప్పడతాడు, అడతాడు. అంటే నువ్వు ఆలోచన విధానం కూడా పిసినారి పంకతో ఆలోచిస్తున్నావు. మైండ్ మాత్రం కాస్ట్లీ కోరింది, ఖర్చు పెట్టే విధానం మాత్రం పిసినారి పంకతో కొడుతున్నావు. ఎలా వస్తుందండి దగ్గరికి? డబ్బు కావాలంటే నీ మైండ్ సెట్ మారాలి. అంటే వాడు ఏమారుస్తుంటే నువ్వు ఏమారొద్దు. సార్ వాడు ఏమారుస్తున్నాడు కదా, మేము అట్లా ఇచ్చేవచ్చు కదంటే అట్లా ఏమారకూడదు. ఏమార్చోడు నువ్వు కంటిస్తూ ఉండు. ఏమారని వాడు కరెక్ట్గా ఉండే వాడి దగ్గర నీ 10 రూపాయలు 1 రూపాయి కూడా నీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇలా ప్రతిరోజు మైండ్ సెట్ని మార్చుకోవాలి. నా జీవితంలో నేను మార్చాను కదా, ఆ రోజు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే లేని స్థాయిలో ఖర్చు పెట్టాలంటే భయం వేసేది. ఖర్చు పెట్టేస్తే ఎలా అనేసి నేనే క్రియేటర్, నేనే కదా సృష్టికర్త, దేనికి కావాలి దానికి కావాలని పెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు వచ్చి సృష్టికర్త నేనే, అప్పుడు నేనే, ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, ఖర్చు పెడితే నాకు వస్తున్నది అని తెలిసిపోయింది. ఖర్చు పెట్టి విధానాన్ని రూట్లో నేను ఖర్చు పెట్టిన వల్ల ఆనందంగా పంపిస్తున్నాను. లక్ష్మీదేవి నా ఇంటికి ఆనందంగా వచ్చి తాండవం వేస్తా ఉంది. కూర్చున్న డబ్బు, లేచిన డబ్బు, నవ్విన డబ్బు, మూలికిన డబ్బు, ముక్కిన డబ్బు, నడిచిన డబ్బు ఎవరికే? మణిబాబుకి. మీకెందుకు రాదు? ఒకప్పుడు ఏమీ లేని వాడిని ఈరోజు డబ్బుతో జీవిస్తున్నానంటే ఏంటి అంటే నా అవసరానికి కావాల్సింది అనుకోవచ్చు. కొంతమంది అంత కోట్లు ఉన్నాయో గిట్లో, నా అవసరానికి కావాల్సింది నా దగ్గర ఉంది. అప్పుడు ఈ అవసరానికే లేదే నా దగ్గర, అప్పుడు అవసరానికి కూడా లేదండి నా దగ్గర. ఇప్పుడు నా అవసరానికి నాకు వచ్చేస్తున్నాయి. అంటే డబ్బుని గౌరవించే విధానం, నేను డబ్బు కావాలనుకున్నాను కాబట్టి నా మైండ్ సెట్ని మార్చుకున్నాను. 3 గంటల 45 నిమిషాలు లేచినాను, నా ప్రవర్తనలు అన్ని మార్చుకుని క్రమ పద్ధతులు చేశాను. కాబట్టి ఈరోజు నాకు డబ్బు పుష్కలంగా వచ్చేదానికి నేను అనుకుంటే నాకు వస్తుంది. నాకు ఇలా కావాలంటే వచ్చేస్తుంది. నా అవసరాన్ని సింపుల్గా తెచ్చుకుంటాను. చాలు కదా, నాకు హ్యాపీ కదా. కారు కొనాలనుకున్న కారు కొనేస్తాను, బైక్ కొనాలంటే బైక్ కొనేస్తాను, ఈ తిండి తినాలంటే తినేస్తాను, పిల్లలకి ఇలా చేయాలంటే చేస్తాను. చాలు కదా, నాకు ఇంకేం కావాలి? చాలు కదా, ఆ జీవితం అద్భుతం నాకు. కాబట్టి మీ మైండ్ సెట్ని ఇలా పెట్టుకోండి, ఇలా మా మాట ఇలా ఉంచండి, ఇలా ఆలోచించండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డబ్బు కావాలనుకున్న వాళ్ళు, కోరుకున్న వాళ్ళు అప్పుడే విశ్వశక్తి నీకు ఇవ్వడానికి సిద్ధపడతాయి. అది ఇవ్వగలిగే గుణం, తేవగలిగే గుణం కూడా దీంట్లో ఉండాలి, పెంచుకోవాలి. కృతజ్ఞత భావం ఖచ్చితంగా ఉండాలి. ఆలోచించే విధానం డబ్బు రూపంలోనే ఉండాలి ప్రతి, అప్పుడు డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. ఓకేనా? అందుకే డబ్బు సంపద అని పాటనా పాడండి, అది కనీసం నీ మైండ్ అయినా మారుతుంది, ఆ డబ్బు అయినా దొరుకుతుంది. ఆటోమేటిక్ నీకు డబ్బుకు సంబంధించిన అవకాశాలను పిచ్చి పట్టిస్తుంది. ఓకేనా? ఓకే, ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా యొక్క అలవాట్లు నీట్నెస్గా మారి డబ్బు కావాలనుకున్నా దానికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నందుకు డబ్బులకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మణి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.